ఆంధ్రాలో ఈ ప్రాజెక్ట్ చేస్తే నెల 30-31న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి వెళ్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఏకాదశి రోజు ఎంతమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ, అంటే ముఖ్యంగా సామాన్య భక్తులకి అందరికీ దర్శనం కల్పించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను నారాయణగిరి ఉద్యానవనంలో ఇంతకుముందు చూపించిన మీకు దృశ్యాలతో పాటు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది షెడ్ అనమాట. ఇలాంటి షెడ్లు మొత్తం నారాయణగిరి ఉద్యానవనంలో 9 షెడ్లు టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క షెడ్కు కూడా ఎప్పటికప్పుడు అన్నదానాలు కావచ్చు. ఇది అన్నదానం కౌంటర్. ఇది భక్తులు ఏదైతే వేచి ఉండేందుకు ఉంటారో వాళ్ళందరికీ, భక్తులు ఈ షెడ్లోనే వాళ్ళందరూ వేచి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు పాలు, నీళ్లు, అదేవిధంగా అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ కూడా అన్నీ సిద్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎంత క్లీన్గా ఉంటుందంటే మనం ఇక్కడ డస్ట్బిన్లు కూడా చూడవచ్చు. అంత నీట్గా కవర్లు కట్టి మరీ వేస్తున్నారు. ప్రస్తుతం ఒక షెడ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనేది మన ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు మనం టీటీడీ ఎంత బాగా ఇక్కడ ఏర్పాటు చేసింది అనేది చూడొచ్చు. ఎవరైనా భక్తులు బయట, అంటే ఇది చలికాలం కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ చలిగా ఉంటుంది జనవరి, డిసెంబర్ అని, అంటే అందుకనేసి భక్తులు ఎవరైనా వేచి ఉండే వాళ్ళకి ఇక్కడంతా వేచి ఉండొచ్చు. వాళ్ళకి అంటే భక్తిభావంతో వాళ్ళు ఉండేందుకు కూడా ఎక్కడికెక్కడ ఎల్ఈడీలు కూడా పెట్టి వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. మరోపక్క మనం ఇలా క్యూ లైన్లో ఇక్కడ అన్నప్రసాదం కౌంటర్ మనం చూడొచ్చు. కెమెరామ్యాన్ చూపిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అన్నప్రసాదానికి ఎక్కడ ఉండాలి, వేచి ఉండే గది ఎక్కడ ఉండదు. భక్తులు ఎవరు తెలియని వాళ్ళు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు నీట్గా తెలిసే విధంగా కూడా వాళ్ళకి ప్రతి ఒక్క చోట రాసి ఉంటుంది. అన్నప్రసాదంకి సంబంధించిన క్యూలైన పద్ధతి ఏ విధంగా ఉండాలి, చిన్నపిల్లలకు సంబంధించి పాలు ఎక్కడ ఇస్తారు అని చూడొచ్చు. ఇక్కడ మనము చిన్నపిల్లలకి ఎవరైనా చంటి పిల్లలు వస్తే వాళ్ళకి పాలు ఇచ్చేదానికి కూడా కౌంటర్ సపరేట్గా ఏర్పాటు చేయడము, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో భక్తులందరూ వేచి ఉండేదానికి కూడా ఏ విధంగా ఈ షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. పూర్తి స్థాయి మొత్తం కూడా ఈ నారాయణగిరి ఉద్యానంలో 9 షెడ్లు ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ నారాయణగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అధిక సంఖ్యలో వేచి ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఈ షెడ్యూల్ని ఏర్పాటు చేసినారు. ఎక్కడికి లోపలికి ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా రావాలనగానే ఈ దారిలో నుంచి బయటికి వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా టీటీడీ అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగానే టీటీడీ ఇప్పటికే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని సిద్ధంగానే ఉందనేసే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మనం చెప్పుకున్నట్టు ఈ షెడ్లు ఏవైతే ఉన్నాయో ఈ షెడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే విధంగా మొత్తం 9 షెడ్లు ఉంటాయి. ఈ 9 షెడ్లో కూడా ఎంతమంది అంటే 1,00,000 మందికి వచ్చేంత కూడా భక్తులకి వాళ్ళకి ఏర్పాట్లు చేసే సిద్ధంగా ఉందనేసి టీటీడీ చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నట్టు ఇప్పటికే ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి 3 రోజుల పాటు, అంటే వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా ద్వాదశి, మరోపక్క జనవరి 1 ఈ 3 రోజులు మాత్రం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్న నేపథ్యంలోనూ వాళ్ళందరూ కూడా ఈ షెడ్యూల్లో మనము చూసినట్టు ఏ విధంగా ఏర్పాట్లు ఉంటాయి అనేది కూడా మనకు క్లియర్గా ఎంత శుభ్రంగా కావచ్చు. అదేవిధంగా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, తెలియని వాళ్ళు వచ్చినా కానీ తెలుసుకునేటట్టు కూడా ఎక్కడెక్కడ అన్నప్రసాదం దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఏ కౌంటర్లో ఉంటుందని చెప్పేసి బ్రాడ్కాస్టింగ్ దగ్గర ప్రతి ఒక్కరికి తెలుపుతున్నారు. ఇదే విధంగా మనం చెప్పుకున్నట్టు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి వీటికన్నిటికీ ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి. అయితే తిరుమల శ్రీవారికి వచ్చే భక్తులకి ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ చంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా వయోవృద్ధులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సపరేట్గా అంటే ఈ కౌంటర్లోనే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా టీటీడీ మాత్రం ఏర్పాట్లు చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. వైకుంఠ ఏకాదశి